అమ్మ నువ్వు ఇట్లా వీడియో చూసుకుంటా ఇట్లా ఏడిస్తే పని అవుతుందా చెప్పు, తిరిగి వస్తుందా వైష్ణవి? ఇప్పుడు అది మాకు అర్థమవుతుంది తల్లి, ఆ విషయం మాకు అర్థం అవుతుంది. మీ బాధ కన్నతల్లి బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. కానీ మీరు అట్లా వీడియోలు చూసుకుంటా ఇట్లా ఏడుస్తూ ఉంటే నీకేదన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏంది, నీ కోడళ్ళ పరిస్థితి ఏంది? కాదు తల్లి, ఇప్పుడు నువ్వు అట్లా అట్లా ముంగట పెట్టుకొని అవి మాకే ఆ పాటలు వింటుంటే మాకే కళ్ళలో లేని తిరుగుతూ ఉన్నాయి. కానీ పెంచిన తల్లివి నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే ఇద్దరు మగపిల్లలు కోడళ్ళు, నువ్వే ధైర్యం చెప్పాల్సింది పోయి. మీ బాధ అర్థం చేసుకుంటాను తల్లి, కానీ నువ్వు ధైర్యం చెప్పాలి. నువ్వు ఏడిస్తే అవుతుందా చెప్పు అక్క. అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ నువ్వు వారం నుంచి అమ్మా, వారం నుంచి ఏడుస్తున్నావు. నువ్వు వారం నుంచి వద్దు పూలు సాగట్లేదురా బతుకులు. నేను బతికిస్తాను తిడు వేసుకుంటా. వారం నుంచి ఒకటే ఏడుస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. ఆత్మకు శాంతి ఉంటుంది. ఉండద్ది ఉండద్ది ఏమన్నా ఇక ఉండద్ది అక్క. బతకాలనుకుంటాడు అప్పు చేసుకుని అనుకుంటే నువ్వు ఎందుకు చేతి వాళ్ళు చచ్చిపోతాడు చేసిన ఆవిడ చచ్చిపోతాడు బిడ్డకు చేయకపోతుంటే నా చేతులు చెప్పుకుంటా అంతా నిలిపోతే అయిపోతుంటే నాకు బిడ్డట్లు ఇప్పుడు పెద్ద టాలెంట్ ఉంది కదా. నాకు ముందు ధైర్యం అమ్మ నాకు ఏ ధైర్యం లేదు. ఇది ఉంటుంది నా మూడు కళ్ళు పోయి ఎడుతున్నా. పోరాలకు పనిలే కలిసి చెట్టు కుక్కలు గుట్టు కుక్కలు అయిన నాతో బలం ఉండేది. ఇది ఒక్కతే అసలు బలం. ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా. నువ్వు అట్లా ఇట్లా రోజు ఇద్దరు కొడుకులు అవ్వలేదు. ఈ తల్లి నాకు ఈ తల్లితో బతుకు ఇవ్వలేదు, బతుకులేదు. నువ్వు ఏడ పండుకున్నావమ్మా? అక్కడ పండుకున్నావు ఆ రోజు? ఎక్కడ ఇక్కడ పండుకున్న పైన పండుకుని ఇట్లా పడుతా. కూలర్ ఉంది కదా, కూలర్ తెచ్చిన దగ్గర పెట్టిండు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టిండు. అవునా? వాళ్ళ రూమ్ లోకి తీసుకొచ్చి అమ్మలోకి బయట పెట్టిండు. వాళ్ళు బయట ఉన్నారని కొంచెం ఉన్నాడు లోపల ఉన్నారని లోపల తీసుకొచ్చి పెట్టిండు. అమ్మ ఎండాకాలం కదా ప్రేమతో కొడుకుని కూడా అట్లా చూసుకోలేదు అనుకుంటా. అట్లా చూసుకున్నాంట. నా బిడ్డను మంచిగా చూసుకోవాలని బాగా మంచిగా చూసుకున్నా. గంత మంచిగా చూసుకుంటే వీళ్ళకు తూప కాక ముందుకే అత్త మసాలా నీళ్ళు ఉన్నట్టు ఆ రోజు ఇద్దరికి సిట్టికి ఇచ్చిండు నీళ్ళు. అంటే ఆడు మంచిగా నమ్ముకుండు. మస్తు సేపటికి వచ్చినాడు. మరి ఏం కలిపిండో వాళ్ళు ఏం కలిపిండో కాదు వీళ్ళకు తేలి పడనంత నిద్ర అంటారు ఆ రోజా. అదే రోజు అంటే అట్లా ఏమి స్లీపింగ్ టాబ్లెట్ ఆడు ఒకటేదాకా 12 అయ్యేదాకా కోట్లలో ఉన్నాడంట. దావకాల పన్న మెడికల్ పన్న తిరిగిండంట. అన్నదమ్ములు గట్టిగా నిర్ణయించుకుని చంపురా చంపిరా వాళ్ళు బరాబర్ 4 వచ్చి బలపరి చంపిరు. వాళ్ళు నమ్ముతలేరు కానీ ఒక్కడు చంపినట్టు కానీ 4 వచ్చి చంపిరు. వాళ్ళు మస్తు రోజులే అనబట్టి ఇలా మమ్మల్ని నమ్మించిండు. గాలతో నీకేం పట్టి నేను చేసుకున్నదాన్ని నేను నీతో ఉంటే చాలు, నేను కాపాడితే చాలు నీ బిడ్డని, నా అన్నదమ్ముల సంగతి నా తల్లి సంగతి ఇదే పెట్టాను నమ్మించి నన్ను మోసం చేసిండు. కావాలంటే నీ బిడ్డ నాకు అద్దొచ్చి అని పోయినా కానీ నేను చదువుకుంటుంటే
అదేంది గంత మంచి పిల్లని గంత వయసు పోయినోళ్ళు చంపుడంటే అది ఎంత కలకల. అలా నలుగురిని ఇలా తెలియకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపిచ్చిండు నాకు. చెప్పు మీ అమ్మ ఎవరు చెప్పకు, చెప్తే మంచిగా ఉండని చెప్పి అట్లా కూడా చేసిండు. అట్లా చంపే ఇట్లా చంపే మళ్ళీ ఇట్లా చంపకుండా ఇంటికి వచ్చి చంపిపోవడేంది. నా ఇంటికి ఎట్లా వచ్చినావు అట్లా నీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయే పోతుండే. దీన్ని చంపే కర్మ నీకేంది? నా బిడ్డ, నా ఇల్లు, నా కుటుంబం. వెళ్ళిపోయి ఎవరు చేసుకున్నా నేను వదిలేస్తుంటే చంపినోడేమో అన్నం తింటున్నాడు, ఏ తప్పు చేయని పిల్లనేమో మట్టి తింటుంది. మట్టిలో పోయింది అదే కదా. ఏ తప్పు చేయని పిల్ల మట్టి తింటే తప్పు చేసినోడు అన్నం తినడేంది? ఆడు కూడా మట్టి తినాలి కదా. నాకు రొట్టెలు కొనుకొచ్చింది సోమవారం పొద్దుకి. అమ్మ నీకు ఒక్క పొద్దు తినమ్మ, నువ్వు లేకపోతే నీ బతుకమ్మాయి ఇటు బివుడమ్మాయి ఎప్పుడు 10,000-15,000 పడుతున్నాయి. నేను బతికిత్తమ్మ తాపకు 10,000-15,000 పడుతున్నాయి. ఇంకా లేదు నా యూట్యూబ్ అన్నది. నా యూట్యూబ్ వల్ల నన్ను బతికిత్తన్నది. తండ్రి కళ్ళు పెట్టిపిత్తన్నది. మాకు ఏం ఆదరణ లేకుండా అయిపోయింది. నాకు ఊక పీపు డౌన్ అవుతుంది. నేనేం సంపాదించుకుంటూ అయిపోతున్నా. అసలు సంపాదన పడిపోయింది. పెద్ద టాలెంట్ పిల్ల అది. నాకు ఊరు లేకున్నా సరే అది ఒక్కుతుంటే అల్లు కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకుంది. ఇల్లు అమ్మే దిగటట్టు లేదు. ఆడ నమ్ముకొని అప్పు చేసుకుంటే ఆ బిడ్డ దూరం అయిపోయి ఆడు స్టేషన్లో పాల్గొయ్యాడు. ఎట్లా బతుకుడు? అసలు ఈ కుటుంబానికి న్యాయం ఏది? కొడుకులకు 10 రూపాయల పని లేదు, జాబులు లేవు, కూలి పని చేసుకుంటే నెలకు 10,000 సంపాదించలేరు. వాళ్ళ పిల్లల కాళ్ళకి సరిపోతలేవు. అవి తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు. అవును, కన్ను కనిపించేది. వాళ్ళు ఎట్లా బతుకుడు? ఇది ఏంది? ఇది ఘోరలేంది. ఇది ఒక ఆడపిల్లని చెట్టును కొట్టేస్తే ఎట్లా బతుకాలా తల్లి? నేను ఒక చెట్టును కొట్టేస్తే అది పూలు పూసే కాయలు కదా, దాని కాయలు మీద తింటుంటివి. మా కాయలేమి ఇప్పుడు ఒక చెట్టు కాగల వేరే కానీ బతుకెందుకు? నీ కూడా చచ్చిపోయింది. రాజవరికి ఏ పోవడద్దు, ఏ పిల్లలద్దు, ఏ కుటుంబం వద్దు. నా బంగారు తల్లి ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు, చూస్తున్నావు అమ్మని ఆరోగ్యం వల్ల. ఇద్దరు కొడుకులు ఏమవుతారు చెప్పు? ఆ 2 కొడుకులు నాకు వద్దు, వాళ్ళు నాకు వద్దు. నాకు ఈ అమ్మ కావాలా, నాకు ఈ తల్లి కావాలా. నా పాల పంచలేదంటే పన్ను నుంచి కొరకొచ్చి పెట్టిన లేపుతుంది. ఇదంతటి కారణము మేడం, ఇదంతటి కారణము అత్త ఇద్దరు అన్నలు. వాళ్ళకి ఇట్లా గట్టి సపోర్ట్ ఇవ్వకపోతే అరే నాకు 30 మంది గుండాలు ఉన్నారని వాళ్ళ అన్న బలం ఇచ్చిండు. నా 30 మంది గుండాలు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎవరు ఎమ్మెల్యే అయినా అంటే ఆయనే చెప్పింది ఆమెనది. ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఈయన ఇట్లా మోటివేషన్ చేసాడు, వీళ్ళ తమ్ముని మోటివేషన్ చేసాడు. తమ్మునికి నేర్పిన మాటలు అవి. అలాంటి బలం ఇచ్చింది అన్నట్టు. బలం ఇచ్చి నేను ఇట్లా ఎంత మందిలో చంపుకుంటూ వచ్చినారా, ఇది ఒక లెక్కన. నువ్వు చంపుకో, నీకు పిల్లలు మాట్లాడినావు, నీకు నిజామాబాద్లో పిల్లలు మాట్లాడినావు, 2 ఎకరాల పొలం 20 లక్షలు కట్టినాం. గవి కూడా కొట్టుకుని కాడ ఆడుకున్నాం, లేక గల్లవాడి సత్తును ఏందిరా. నువ్వు తల్లి అయితే బాగా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టాలంటే దాన్ని సంపుతున్న నా ఇంట్లో అడుగు పెట్టు. నువ్వు అవ్వరాక అది నా దగ్గర కాదు, దాపుది కాదు, దాన్ని నేను అంగీకరించా. అది కోడలుగా నేను ఒప్పుకోను. నువ్వు దాని దగ్గర నువ్వు ఉన్నావంటే నా ముఖం చూడకు, నా ఇంటికి రాక. అన్నదమ్ములు తల్లి ఒకటే పట్టుబట్టిరు. ఆయనకి ఎటు మెసలు రాక ఎట్లనో ఏం కదా, నాకు ఆయనకే దోయలేదు. వాళ్ళు ఖచ్చితంగా సంపు సంపు సంపు, నిన్ను ఒక్క నిమిషంలో తీసుకొస్తా, నాతో అయితేరా తమ్ముడా, నువ్వు భయపడకు అని గట్టి సపోర్ట్. వాళ్ళు నిలబడే వరకు అంటే నీకు అలాంటి ఆలోచనలు కలిగింది. వాళ్ళు ఫస్ట్ అన్నదమ్ములు తల్లే కారణం, ఆయనకి బలమైన కారణం చెప్పి సంపూర్ణ. మరి 4 ఈ ఉంగరం లొల్లి అనేది ఎందుకు వచ్చింది? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్ ఉందా అంటే దాన్ని చెప్తాలే. ఉంగరం సంగతి ఎట్లయింది? ఆ ఉంగరం మా చిట్టి లంజోడికి లంజోడికి ఏం చేసిండంటే, చిట్టి మా అమ్మలు తిడుతుర్రు, ఒక కట్నం అంటుర్రు. నాకు నిజామాబాద్ పిల్లని మాట్లాడిర్రు. ఇంటికి పోయి ఆన్నే బతం చిట్టి
మీ అమ్మ మనల్ని విడగొట్టేటట్టున్నారు. విడగొట్టేటట్టే ఉన్నారు. మా అన్నదమ్ములు అయితే నా పానం తిత్తా నీ పానం తిత్తా అంటారు. అది 2 ఎకరాల పొలం మొత్తం కొడితే ₹1 కోటి ఆస్తి అయితే వస్తుందట. పొలంకు బాగా రేట్లు ఉంటాయట. మాకు పొలాలు లేవు, భూములు లేవు, మాకు తెలియదు ఆ సంగతి. 20-30 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఫస్ట్ ఫిక్స్ అయిన పిల్ల నా పిల్ల. నా బిడ్డను చూడక ముందు ఫిక్స్ చేసుకుర్రు. చేసుకున్నాక పోదందా సిట్టి పోదందా అంటే మీ వాళ్ళు చంపేస్తారు. నేను రాను అని అమ్మ పోదాం అంటుండే. అల్లుడు అద్దు, ఒక ఏడాది కానీ ఒకళ్ళు పుట్టినాక పెద్ద మనుషులతో మాట్లాడి తోలంపుతా. ఇప్పుడు ఓ కూరలు చంపినా చంపుతారు. చిన్న పిల్ల, నేను తోడుండలేను దానికి. మళ్ళీ నువ్వు ఏదైనా పని పోతావు వచ్చి ఇప్పుడు నేను తోలంపానంటే ఒక్కసారి మొత్తం పోగానే ఒక్కసారి మా అమ్మని అడిగి అత్తామని తీసుకొని పోయిండు. తీసుకొని మారింది కావచ్చు, ఏమన్నా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే, అత్తమ్మ మేము ఇన్నే ఉంటాం, ఈ సామాన్ అంతా తీసి ఈ రూమ్లో పెట్టుకో, ఈ రూమ్లో మా అమ్మ సామాను పెట్టింది తెచ్చింది లేసుకుంటాం అని అంటే సరే తీ అన్నది. కిచెన్లోకి వేయింది, కారం పొడి డబ్బా ఇంత తెచ్చి దాని మొగం 2 కొట్టింది. కొట్టి పొట్టు కొట్టిరుతారు. ఆ రోజు చెప్తారు చూసిర్రు. మందూరుకి వచ్చి అయ్యో అని వారికి అబ్బా మేము చంపిన కేసు బయటపడుతుందో మొన్న అని పిల్లకు ముఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారం పొడి కోసి 2 కొట్టిర్రని అంటే నేను కొట్టలేను చిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు, నేను కొట్టలేను. మా అమ్మ కొట్టింది చిట్టి, మళ్ళీసారి వాళ్ళ ఇంటికి పోదు చిట్టి, నీ కాలు మొక్కు తత్తమ్మ, నేను మళ్ళీసారి ఆ ఇంటికి పోను. మా అన్నదమ్ముల మాటిన మా అమ్మ మాటిన చిట్టి, మనం కలిసిమెలిసి చిన్న ఉందని చిట్టి, నేను కొండపోయి అట్టి కొట్టి మారలేరు చిట్టి అని నమ్మించిండు బాగా. నిజమైన మాట చెప్పుడు. ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు, అక్క ఏదో అడుగుతారు, సారీ నువ్వు అట్లా చెప్పినప్పుడు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తనున్నా మళ్ళీ దోలంపలేను కదా. నేను చిట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇది పోతలేదు ఇక 3 రోజులే మేడం, దానికి దీనికి సంబంధం 3 రోజులే. ఇష్టంతా వాళ్ళ మీద పెట్టాల, ప్రేమ మీద నేనెందుకు దెబ్బ కొట్టాలా, బాగానే ఉంటున్నారు కదా. ఊక చూసి దయ్యం లెక్క చూస్తే మా అత్త దయ్యం లెక్క చూస్తుంది మీరు మంచిగా ఉన్నప్పుడు అని నాకు చెడ్డ పేరు ఎందుకు అని నా సూపులో మన్ను దుబ్బవాడ నా సూపు అంతా వాళ్ళ మీద పెట్టకుండా అయిపోయింది. నాకు ఉండని బాగానే ఉండి మంచిగా పెడుతుండే కదా, నాకు దిక్కు లేకుండా సరే నా మీద ఏమన్నా దిక్కు ఉందా, ఉన్నాయి లేని అన్ని అమ్మి వాళ్ళకి పెట్టిన పుట్టడు బాగుల పాలు అయిపోయిన వాళ్ళు మంచిగా బతితే చాలు. నేనే అనుకున్నాను నేను కూడా బతకను. 2 గుంటల పొలం కొన్నారు అంటే ఫ్లాట్ 12 లక్షలు ఫ్లాట్ 2 గుంటలు మొత్తం బాగులు తీసి అట్లనే పడుకున్నాడు. ఇక వాళ్ళు అట్లా లేసిపోయింది ఇంట్లోకి. పోయినాక నా బిడ్డ పోలేదు. అమ్మా నువ్వు వండుకో, అమ్మా నువ్వు ఇన్న వండుకో, పోతే పోని. ఆయన లేసిపోయింది, మా ఆయన ఈయన లేసిపోయింది. మేమిద్దరం ఏమన్నాం ఆ రోజు. అది రోజు పూర్తయిందా, సోమవారం నాడు చచ్చిపోయే రోజు. అమ్మ మళ్ళీ వండుకుందా అన్న. ఆ రోజు నా దగ్గర వన్ అయిపోవు నా బిడ్డ. ఈ లంజవాడుకు ఏం నేర్పిండో ఇంట్లో పోయి, ఇంట్లో మందందానికి అమ్మ నువ్వు వండుకోనేమో నేను ఇంట్లోనే వంట. నిన్న వన్నంగానే రాయమ్మ చల్లగా ఉన్నది ఇడ ఎన్న వండుకుందంటే లేదులే అమ్మ నువ్వు వాడుకో నేను పడుకుంటా అన్నది. కాళ్ళ మీద మొత్తం సేపు అన్నది. ఫోన్ చూసింది, నవ్వింది. అమ్మ పైసలు పడ్డాయి చూడమ్మా, 10,000 12,000 పడ్డాయి, తీసుకొచ్చుకుంటా, ఈ పైసలు తీసుకొచ్చి నీకు ఇత్తమ్మా, నువ్వు బాకులు కట్టుకో, సంఘాలు కట్టుకో అన్నది. సరే తీ అమ్మ నా చూపించింది. అంకర నవ్వింది, బంగారు పన్ను పెట్టుకుని నవ్వింది. పండుకుంటా అమ్మ అన్నది. పండుకోపో బిడ్డ అన్న. ఆ కుక్కలు ముద్ర వాడికి బాగా వచ్చి మురిగినాయి గోడెనక. మరిగే వారికి కుక్కలు చూసి నాకు భయం పట్టింది. అమ్మ నాకు భయం పడుతుంది, కుక్కలు వస్తున్నాయి ఇంట్లో పోదాం. నీళ్ళు ఇచ్చిండు కాదు, ఆడ కూకున్నప్పుడు ఇచ్చిండు. అప్పుడు మెలకతో ఉన్నారు. అప్పుడు ఇంతకుముందు అప్పుడు మెలకతో అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఆ వాటర్ ఏమైనా కలిపి వీళ్ళు వండుకునే తట్టు చేసి, ఎందుకంటే అన్నదమ్ములు ఇక్కడ ఉండరు, ఉండేది వీళ్ళిద్దరు స్ప్రో ఇచ్చిండు. చల్ల నీళ్ళు తెచ్చి మా ముగ్గురికి. అంతకన్నా ముందు ఎప్పుడు ఇచ్చిండా? ఇదే ఫస్ట్ టైం. మాకేమి ఇయ్యడు ఆయన చేత, మాకేమి ఇయ్యడు. అన్ని నీళ్ళు తెమ్మలే మన తెమ్మలే, బరిపాసు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు మాకు. బరిపాసు నీళ్ళు తీసుకొచ్చి తాగినాం. మా సిట్టు తాగింది, నీళ్ళు తాగి ఏదైనా కానీ ఏదైనా అందరం తింటాం మేము, ఒక్కళ్ళు తినం. ఎట్లా తాగినాక ఏమైనా అనిపించిందా మీకు? ఎట్లా నిద్ర వస్తుంది ఏమైనా ఇట్లా వస్తుంది, ఏమిట్లా వస్తే మా సిట్టమ్మ అమ్మ నిద్ర వస్తుందంటే నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ, నాకు కూడా మొత్తం కళ్ళు కప్పుకొస్తున్నాయి, నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ అన్నాడు. కూలర్ పెట్టుకోని ఆడ వన్నం కుక్కలు మరుగుతున్నాయని పోయినావా, మళ్ళీ లేచిండు. కూలర్ గొర్ర గుంజుకొచ్చి మా దగ్గర పెట్టి, కూలర్ గుంజుకొచ్చి అత్తమ్మ నీకు వెళ్తే మంచి లేదు అత్తమ్మ, గోళీలు వేసుకున్నావు అత్తమ్మ
అంటే ఆ నాన్న చేసుకున్న అంటే ఇదే ప్రేమ ఎప్పుడన్నా అంతకు ముందు చూపించిండా ఈ ఆ టైంలోనేనా? చూపెట్టలే ఇంత నా మీద ప్రేమ ఎక్కడ కలిగి పెట్టలేడు. ఏం ప్రేమ లేదు, ఎప్పుడు హుషారు లేదంటే గోళీలు తీసుకురా అని పైసలు ఇస్తే గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు మెడికల్ అలా. పెద్ద పెద్ద దవాఖాలకు పోతే రూపాయలు బాగా అవుతాయి, మనకు దవాఖాలు పెట్టుకున్నంత లేదు, కాలు చేతులు వాడిపోతున్నాయి, బీప్ డౌన్ అవుతుంది, ఇట్లా అవుతుంది, ఇక మెడికల్ పట్టుకురాని ఒక 500 200 ఇస్తే తీసుకొస్తాడు. అవి వేసుకుని నేను పడుకుంటా గంత. ఎప్పుడన్నా ఒకసారి తెమ్మంటా, వాడు ఆయన పైసా కాదు మన లెక్క కాదు. ఇప్పుడు ఇక్కడ పండుకున్నాక మరి మీకు ఎన్ని గంటలకు సౌండ్ వచ్చిందమ్మా? ఈ సౌండ్ తెల్ల 4 గంటలకు వచ్చిందమ్మా. అసలు మామూలుగా చంపింది ఎప్పుడంటే ఎప్పుడు ఎప్పుడు చంపిందో తెలియదు. 4 గంటలకు నా బిడ్డని అదే రూము కొడుకు గచ్చంత దవక పేరు, గచ్చంత రక్తమే, బెడ్ అంతా రక్తమే, కింద నువ్వు కేసిండి, ఇదే కోలు గుద్దిండి, ఇదంతా రక్తమే, బెడ్ అంతా రక్తమే. ఇక తీసిర్రు సార్. ఇదొక మాట చెప్తా, ఇగో ఇది తవ్వున్నది అది ఇక్కడ బండి అవుతా. ఇగో మా ఆయన ఏం చేసిండు, రేకులు ఇంత పెట్టి ఆడికాడిక తవ్వ మంచిది కాదు, అది ఆస్తి మంచిగా ఉండదు అని ఈడిగిడికి బండలు పెట్టి ఆ బండలు ఆ రేకు మొత్తం తీసేసిర్రు, మొత్తం తీసేసిర్రు, మొత్తం తీసేసిర్రు. బాబాయ్ మళ్ళా పెట్టిండా? అత్తగారింటికి పోయి ఆడ కరెంట్ బోర్డు డబ్బా కొట్టిన తర్వాత ఈడికి వచ్చిన 3 రోజులకే చేసాను. వచ్చినాక ఫోన్ మాట్లాడి ఈడికి వచ్చినాక నా బిడ్డ అమ్మ కళ్ళువాయని కారం పొడితో మంటలు ఎత్తున్నాయి, కళ్ళువా అంటే హాస్పిటల్కి కూడా పోయినా, నెత్తిగుప్పు గోళీలు సూదేపించుకొచ్చుకున్న, అమ్మ పండుకోయని నెత్తొత్తిన, ఆ నవరటం తైలం పోసిన, అమ్మ కళ్ళు పోతున్నాయి, తలనత్తుంది అమ్మ పండుకోయి బిడ్డని ఇంట్లో వండ పెట్టిన. అలా అత్త ఫోన్ చేసింది నైట్ ఫోన్ చేసి విడిగడిన్నారు కదా మొత్తం. నైట్ ఫోన్ చేసి అది నిద్ర మబ్బుల్లో ఉన్నది, అంత లొల్లి పెట్టుకున్నది దాంతో. ఇక లంచే ఉంగరం ఎత్తుకపోయినావు, మళ్ళా సరి ఇంటికి రావద్దని కారం పొడి కొట్టి అదే ఎడుతుంటే దాని మీద ఉంగరం దొంగతనం పెట్టింది. అదే నలుగురికి సాయపడే పిల్ల దాన్ని అది ఉంగరం దొంగతనం చేస్తుంది. చెండాలంగా నా తల్లి బంగారం గుంజుకోరు, దాని మేళ సైన్ గుంజుకురు. ఇప్పుడు మేళ సైన్ లేదు, దానికి బంగారు సైన్ గుంజుకురు. ఆ లంచడికి ఒక సైన్ వచ్చింది, అటే పోయింది. నేను పెట్టిన బండి ఎత్తుకపోయిండు. ఇక ఫోన్ చేసి మొత్తం పట్టు తిట్టాడు దాన్ని. తిట్టినాక పొద్దున్న లేచి, అమ్మ గిరికడినమ్మా అని అంటే, ఏమైందమ్మా అని అంటే, గిరికడినమ్మా నన్ను ఎంతగానో తిడుతుందో. నేను అందరు ఏమనుకున్నారంటే ఫస్ట్ మీరు అనుకున్నారు ఏంపురాల్లా ఏమంటారు వీళ్ళు కూడా అనుకున్నారు. తర్వాత అత్త కోడలు అనేది తర్వాత బయటకు వచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు ఆ తిట్టినాక అమ్మ తిట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఈయన ఫోన్లు మాట్లాడడం అట్లేమన్నా అంటే ఈడుండి మాట్లాడాడు ఆయన ఎట్లా ఆర్ట్ఫుల్ గానే ఎందుకు నా పిల్లని తిడుతున్నావు అన్నట్టు అనిపించిందా? అన్నాడు అట్లనే అన్నాడు. మళ్ళా నాతోని కూడా అన్నాడు, ఏమని నాతోని కూడా అన్నాడు, అత్తమ్మ గింత పాపం గురి కడుతుంది నాకు తెలియదు, గింత పాపత్రులు దొరుకుతుందని నాకు తెలియదు, మా అన్నదమ్ములు మా తల్లి గింత ఆత్మన మనసులో నా పిల్లమ్మ కూడా ముఖంలో కారం కొట్టిర్రు, సంతాన్ని ఫిక్స్ అయ్యిర్రు, ఆడికి పోయిందో నయమైంది అత్తమ్మ, ఎవరికి ఎంపి పారేద్దరు, నేను పోను అత్తమ్మ ఈయనే ఉంటా అంటుండు. మళ్ళా పోతుండు. అంటే వీళ్ళు అక్కడే యాక్చువల్ గా ఇక్కడ ఏమర్థమవుతుందంట, అక్కడే ప్లాన్ చేసిర్రు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఈడ ఆల్రెడీ 10-13 మంది అన్నలు, ఈడంతా సినిమానే ఉండదు, ఎందుకంటే వీళ్ళ కుటుంబాలే ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసి అనుకోవచ్చు. డైలీ 1 గంట 12 గంటలకు వచ్చింది ఆ మధ్య ఇటు నమ్మిస్తుండు మమ్మల్ని అందరినీ. అయ్యో మొగుడు సొంత మొగుడు కదా కాపాడుకుంటాడు, గంత పానం ఉన్న పిల్లని చంపుతాడు, మన గడి చంపుతాడని మనం అనుకుంటామా? అది అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ అత్త మామ అయితే చంపుతారు, గిడిని చంపుతాడు అని నమ్ముతుంది. 3 రోజులు సీరియల్ పట్టిపోయిండు, తల్లి 4 మాట్లాడుకుంటారు. మా సిట్టు కూడా అన్నది, అమ్మా కారం పొడి కొట్టింది, లొల్లయింది, మళ్ళీ ఆడికి ఎందుకు పోతుండమ్మా చెప్పి, ఆడికి ఎందుకు పోతుండంటే 3 గంటల దాకా కూర్చున్నాం ఇక్కడ. సిట్టి ఆగు ఏటో వేయండు చూద్దాం, ఆగు మేము ఆడపిల్లం, ఆయన మౌని కళ్ళు కనిపి రాత్రి బండి వేసుకుని మేము ఇటు పోలేం కదా, 3 ఫోన్లు తీసుకెళ్ళిపోయిండు. ఈ అమ్మ ఇద్దరు బాబులు ఇక్కడే ఉంటారు, అన్ని దొరకక హైదరాబాద్ కు వైజాగ్ పోతే వాళ్ళ కైకిలు వీళ్ళతో పోతురు, లేకపోతే అలా వాడి సత్తురు. వాళ్ళు నా పనికి అమ్మ ఎట్లా పైసలు ఎట్లా కిరాయిల మీద పడుతున్నాయి ఎట్లా అంటే ఏడ పని దొరుకుతలేదు వాళ్ళకు. ఈ అమ్మతోనన్నా కొంత బత్తమని అనుకుంటే నా మౌనికి కళ్ళు పెట్టిద్దన్నది అమ్మ. 3 రోజుల దాకా వేయండు లంచవాడుకు. నా సిట్ అన్నది, అమ్మ బాగా ఎటు ఉన్నాడమ్మా నాకు భయం పడుతుందమ్మా అని అంటే వచ్చిండు. 3 గంటల దాకా కూర్చున్నా, ఎటు వేణువు నాన్న అన్న. నేను ఎవరికి ఒక మాట అనలేను కదా, అంటే మళ్ళీ నా బిడ్డకు ఏమన్నా బాధ పెడతాడేమో, గిసుంటి అత్త దొరికిందని అనుకుంటాడేమో అని ఆయనతో నేను ఎటువేను నానంటే, లేదు ఆ రోజు లొల్లయింది కదా మా అమ్మని మెప్పించుకుంటానికి పోయినా నేను
నాకు బాధ అనిపించేసింది. అమ్మని ఇట్లా ఎందుకు కొట్టినావు, కోడలికి ఇట్లా బాగా కావద్దు, ఆడు వేరే మ్యాటర్ పోతుండు. కానీ ఇక్కడ డౌట్ వస్తుందో మన్నో, వేరే డౌట్ వస్తే ఇక్కడ పిల్లని చంపింది, ఇక్కడ బయట పడితే నాకు పిల్లని చంపే ఛాన్స్ దొరకదు. అక్కడ దొరుకుతలేకపోయి ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్నంటే చంపేసిపోయే రూల్స్ అయితే నేను మంచిగా కాపాడుకుంటా. ఇలా ముంగడ కొంచెం లొల్లి బయటపడ్డ వీళ్ళు కనిపెడతారని ఆడు ఏం లొల్లి బయటపడకుండా మంచిగా కాపాడిండు. సోమవారం పొద్దుకి ఆడు ఇర్రమర్రి నా చిట్టుని చూస్తూనే ఉన్నాడు. రొట్టెలు కొనుకొచ్చిర్రు, 2 వేరు కొట్లకు రొట్టెలు కొనుకొచ్చి, అమ్మ నీకు ఒక్క పొద్దు తినంటే పప్పేసిన, ఈ గాడిదని చూడక అత్తమ్మ నా గుడ్లు గోలి అన్నాడు. 5 గుడ్లు ఏం దాంట్లో ఏం ఐటమ్స్ వేయక 5 గుడ్లు ముద్దోలు గోల్చి అన్ని ఇంత అన్నం పెట్టి అదంతా అనికే పెట్టిన ఒక ఆ రోజు నైట్ పెట్టిన నాలుగునికి అన్నం. ఇప్పుడు ఆ రోజు నైట్ మీరు బయట పడుకున్నారా లోపల పడుకున్నారమ్మా? ఇగో నా బిడ్డ 10 దాకా మెలుకున్నాం కదా మేము. అయితే మా బిడ్డ నేను ఒక రోజు ముందు వన్నాం, అది చచ్చిపోక ఒక రోజు ముందు వన్నాం. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒక్క మంచాల, మేమిద్దరం ఒక్క మంచాల కూలర్ గీడ పెట్టుకున్నాం పన్నాం. ఒక రోజు ముందు వన్నామా, ఆ రోజు తెల్లారింది అయిపోయిందా, ఆ రోజు చిట్టి లేవు ఇంట్లో పోదాంలే ఒక్కటేంగా లేచిండు. నాకు శబ్దం అంటే మంచం మా అటాచ్ చేసుకుని పన్నాం. చిట్టి ఇంట్లో పోదాంలే, చిట్టి ఇట్లా పోదంటే గాల సౌండ్ నేనెందుకు వినాలని నేను అటుముఖం చేసి పడుకున్నా. నాకు నిద్ర బాగా వస్తుంది, నువ్వు అదే రోజు చంపుతాను చూసిండాడు. నాకు నిద్ర బాగా వస్తుంది, నువ్వు ఏం కదా చిట్టి రాలేదు. వాళ్ళు ప్రేమగా ఉంటే నాకు తమ్ముడు ఇవి నిజంగా ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే వయసు తల్లి వాడు నమ్మి 100 సంవత్సరాలు కలిసి ఉండాల్సిన జీవితం 18 ఏళ్ళు నిండక ముందుకే 19 సంవత్సరాలకే తను చనిపోవడం బాధాకరం. వాడిని నమ్మినో తల్లి మట్టిలో కలిసిపోయినావు. ఇవాళ మీ అమ్మ బాధ చూడలేకపోతున్నాం, గొంతు మూగబోతుంది. నిజంగా ఇది వర్ణాతీతం. బంగారు తల్లి ఇక్కడిక్కడనే ఆడుతూ పాడుతూ తిరిగి ఈరోజు మట్టి పాలైందంటే నిజంగా ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ చావు అనేది సమాజానికి కనువిప్పు కలగాలి. ఇలా వైషమ్మకు ఆత్మశాంతి ఉండాలంటే నిజంగా కూడా చట్టాలు మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఆడపిల్లలకు అడుగడుగున ప్రతి క్షణం ఇదే ఈ మనము ఇంత అత్యంత దారుణమైన హత్య అంటే నిజంగా నేను ఇప్పటివరకు చూడలేదు. ఇప్పటివరకు ఇంత ఘోరంగానా? ఒక కడుపుతోనున్న పిల్లను పొడిచి చంపి ఇవాళ మట్టి పాలు చేస్తుంది. నువ్వేం సాధించినవురా? ఏం సాధించినవురా హరిబాబుగా? నీకేం కావాలరా? పువ్వుల్లో పెట్టి చూసుకున్నారా వాళ్ళు? ప్రేమ అని వస్తేవి దాని పానం తీస్తేవి, ఇలా నమ్మిస్తేవి, మోసం చేస్తేవి. ఇంత ఘోరమారా నువ్వు? ఇంత పరిస్థితారా? ఏం సాధించినావో చెప్పురా. దాని నుంచి ఎంతమంది పిల్లల్ని నిజంగా తమ్ముడు నాకైతే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు. నేనేమంటే టీవీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలలో మార్పులు దేని మీకు దండం పెడతాం. ఇలాంటిది ఏ ఆడపిల్లకు కూడా రావద్దు, ఇలాంటి బాధ రాకూడదు. నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని జరుగుతున్నా కూడా మనం ఎందుకు తరాలు మారుతున్నా కూడా ఎందుకు చట్టాలు మారట్లేదని అడుగుతున్నా. నిజంగా ఇది మనం రాజకీయాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఒక నిండు ప్రాణం, 2 ప్రాణాలు. ఎవరిచ్చిండ్రో హక్కు చెప్పడానికి? ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి. నిజంగా అవగాహన లేకపోవడం వల్ల అంటే చదువు అనేది ఎంత ముఖ్యం అనేది అర్థమవుతుంది. చదువు లేకపోవడం వల్లనే ఈ మూర్ఖత్వం హత్యలు జరుగుతున్నాయి. చదువుకోవాలి, ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇవాళ ఇలాంటి వైశ్యులు ఎంతోమంది మట్టిలో కలిసిపోతున్నారు. దయచేసి ఇవాళ సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఏ మీడియా, ప్రింట్ మీడియా కానివ్వండి, ఇలాంటి వాస్తవాలను ప్రజలకి తీసుకురండి. ఉన్నది ఉన్నట్టుగా సమాజంలో ఆడపిల్లని బతకనిద్దాం. నేనైతే ఇదే కోరుకుంటున్నా. నేను ఇది ఎక్కువగా ఎందుకంటే టీవీలలో చూడడం కన్నా నిజంగా ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే వాస్తవాలు ఏంది అనేది చూస్తే కడుపు తరుక్కపోతుంది. ఇక్కడ వచ్చి చూడండి. దీన్ని నేను ఎందుకంటే మదర్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నా. ఈ హత్యని అసలు అత్యంత దుర్మార్గం. చంపే రైట్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. వదిలిపెట్టండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, హ్యాపీగా ఉండండి. కానీ ఇంతకంటే ఒంటరి మహిళల జీవితాలను నేను ఎంతో మందిని చూసిన. ఆ ఒంటరి మహిళల జీవితాలలో ఎన్నో బాధలు సాధలు ఇవాళ ఇంకా
ఆ పసికూన ప్రాణం బయటికి రాకముందుకే చంపేసిండు. హరిబాబుకు పెద్ద శిక్ష పడాలి. హరిబాబుకు శిక్ష పడితేనే ఈ దేశంలో అమ్మాయిల మీద ఇలాంటి దాడులు హత్యలు జరగడం అనేది అప్పటి వరకు సమాప్తం అవుతుంది తప్ప ఈ చట్టాలు ఇట్లనే ఉంటే ఎంతో మంది బలి కావాల్సి వస్తుంది. ఇట్లా ఈయన ఉందా దారి? అదే కదా అక్క, వాళ్ళు మొత్తం మైకంలో ఉన్నామో అని చెప్తా ఉన్నారు కదా అక్క. డోర్ ఒకటి పాత్ర అక్కడ ఉన్నది, ఇది తీసేసి ఉందా? ఇది రెండు ఇంత హైట్ తోని కుక్కలు రాకుండా మనుషులు రాకుండా ఆ ఇటుకలు ఈ బండలు పెట్టి ఇట్లా టచ్ చేసి ఆ ఇటుకలన్నీ దీని ఎత్తి పెట్టిన ఇవన్నీ అటు వారేసాడు. అగో ఆ బేట కూడా ఈయన ఒకటే, ఆ బేట అటు వారేసాడు గదే రౌతులు దీని మీద రెండు పెట్టిన ఆ ఇటుకలన్నీ ఇంత ఎత్తి పెట్టిన. అరే ఇది తీసి ఇటు పక్కకి పెట్టిండు, ఇది తీసి ఇలా వారేసాడు. ఇక్కడ ఈ ఒకటే బేట ఉంది, ఓపెన్ ఉంది. అప్పుడు కుక్కలు పై నుంచి కింది కురకాగానే తీసి ప్యాక్ చేసినా కదా, వాళ్ళ ఫ్యామిలీ అంటారు ఇది ప్యాక్ చేసినా కదా, ఇది ఎందుకు తెలిసింది ఉన్నదని చెప్పి డౌట్ తోని ఇల్లంతా తిరుగుతున్నా కానీ అక్కడ వీళ్ళు మొన్న అది ఇష్యూ అయినప్పుడు ఇవన్నీ వీళ్ళు ఒక డిప్రెషన్ ఉండిపోయారు అక్క, చెప్పలేకపోయారు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఈ మధ్య మంది చెప్తున్న మాటలు ఏంటంటే ఒక్కొక్కరు అక్కడ బైకులు ఇక్కడ మా ఇంటి కట్టుకుంటున్న కూడా కనిపించారంటారా? ముగ్గురు కనబడ్డారు, మళ్ళీ పోలీసు వాళ్ళకి కూడా ముగ్గురు కనబడ్డారు. అందరూ అదే మాట ఏమన్నారు? మేము ఇక్కడ బయట పడినప్పుడే 11 గంటలకు ఇక్కడ కుక్కలు మురుగుతున్నాయి. ఇక్కడ కుక్కలు నట్టు వాళ్ళకి తెలియదు కదా, ఈ గల్లెక్కలు రాక వాళ్ళని చూసి మురిగినాయి. అవి మురగగానే మా భార్య చూసి దొంగల భయం ఉన్నది కొంచెము, కుక్కలు మురుగుతున్నాయి ఇంట్లో పోదాం పానగానే. అయితే మేము ఇంట్లోకి పోయినాం. మళ్ళీ వాడు మా సౌండ్ కూలర్ సౌండ్ విన్నాడు, బంద్ అయింది. అప్పుడు ఇల్లు వేసినట్టు మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పటికి మా షిట్ వండుకుంది బెడ్ మీద, అంతా మేము అబ్జర్వ్ చేయలేమని పడుకుంది. తీసుకపోయి మళ్ళీ కూలర్ ఎత్తుకొచ్చి ఇట్లా పెట్టింది మాకు, మమ్మల్ని వడబెట్టి పని చేసిండు. అదే 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 రెండక్క బెడ్ ఇది ఇదేనా? ఓకే, ఇక్కడ పోలీసు వాళ్ళు బండ బలగొట్టుకుని వెళ్ళారు ఇది చెకింగ్ కోసం. ఇప్పుడు అయిపోయింది కదా, ఓకే ఇదంతా బలగొట్టుకుని పోయారు. గుద్దింది ఇక్కడనా? ఇక్కడ ఇట్లా ఉంటది కదా, ఈ ఏరియా, ఈ ప్లేస్ మొత్తం బ్లడ్ ఉండే దానికి. దీనికి గుద్దినట్టు తలకాయ ఇక్కడ కత్తితో పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, మొత్తం హోల్స్ ఉన్నాయి. అది పండ్లు కోసే కత్తెర, అది ఉండిపోయినట్టుంది. వెజిటబుల్ కట్ చేసే చిన్నది ఇంతే. ఈ బండ మొన్న వచ్చి తీసుకొని ఈ బ్లడ్ అదేనా? ఇంకా ఉంది చాలా, దాన్ని కడిగేసాం. అవునా? ఎంత బ్లడ్? ఇదంతా బ్లడ్ అయిపోయినట్టుంది. అయితే మంచం మీదకి కింద వేసిందా? అది నైట్ ఎట్లా జరిగింది మాకు తెలియదు. పాప కింద పడేసి పోయిందంట, బెడ్ కింద దోసేసి పోయింది. ఈ మంచం ఈ ప్లేస్ లో ఉందన్న, ఈ మంచం ఆ పక్క ఉన్నది మొత్తం. ఇది అటుంది, ఇది ఇటు ఉంది. ఈ కార్నర్ చేసేసింది మేడం మొత్తం ఇదంతా. ఇది మొత్తం ఇంకా ఎంత మార్పు ఉన్నదో ఇది మొత్తం కింద ఇట్లా చుట్ట పట్ట పడిపోయింది కడుపుతాం. తర్వాత మొత్తం చచ్చిపోయినాక చెట్టుని తీసి కింద వారేసింది. ముఖం ఇట్లా వేసుకుని అలా పడిపోయింది, మొత్తం బ్లడ్ ఉంది. మొత్తం బ్లడ్ ఉంది కింద. ఈ బండ బాగా బయటికి పోయినాక ఎంతసేపటి చూసిందమ్మా? 10 నిమిషాలకే వచ్చి, 10 నిమిషాలు కూడా 2 నిమిషాలకే బయటకు వచ్చినా ఎటు ఓడు తాను చేసి తయారీ అన్నం తిన్నాకనే బయటకు పోతాడు. ఆ ఒక రోజు సౌండ్ వచ్చినాయి అని చెప్పేసి అమ్మలో కొంచెం డౌట్ వచ్చింది. అల్లుడు బయటకు వచ్చినాయి అడుగుదామని చెప్పేసి అనుకున్నారట. అనుకుంటే ఇట్లా అడుగుదామనే లోపే వెంటనే పోయి పడపడ ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయినట్టు బండి మీద. ముఖం కిందికి వేసేసినట్ట, పిలితే కూడా పలక కూడా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇక మా వాళ్ళు నైట్ ఇట్లా సౌండ్ వచ్చినాయి ఎందుకు చూడుకో అంటే మా అమ్మ చూసే వరకు కింద చెల్లి. అప్పుడప్పుడు చెల్లె బతకాలని ఆశతోటి వీళ్ళు హాస్పిటల్కి తరలించారు కానీ వాళ్ళ ఎమ్మడం వాళ్ళు లేరు. ఒకవేళ షాపింగ్ దాంట్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. అది ఒకటే ఆన్ ద స్పాట్ కూడా రాలేరు, వీళ్ళు ఏడు మీద ఉన్నారు. పక్క మంటలు చూసి వాళ్ళని పిలిచి ఫ్యామిలీ అందరు తర్వాత నైట్ అమ్మ వాళ్ళు ఇక్కడ వండుకున్నాక లోపలికి పోయినాక ఇది జరిగింది. లోపల పెట్టిండు, లోపల అమ్మల దగ్గర పెట్టిండు కూలర్. ఆ కూలర్ మళ్ళీ ఎన్నో లేదు ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది రూమ్ లో. వాళ్ళ రూమ్ లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మల రూమ్ లో పెట్టిండు.
బెడ్ మీద ఉన్న బట్టలు కూడా ఫుల్ బ్లడ్ ఆ రోజు ఫోటో అవునా? పోలీస్ వాళ్ళే డేంజర్ ఉండే ఓకే ఇంకా అవునా కడిగినాం ఇదంతా. ఏమైంది మొత్తం రక్తమైందా ఓ ఏ లేదక్క అన్నట్టుగా ఒక్కరు లేనట్టున్నారు దీని వెనక మరి వీళ్ళు అన్నట్టుగా వచ్చి అనిపిస్తుంది తను ఒక్క చిన్న ఇట్లా తోసేసారు రకం ఒక్కళ్ళు ఉంటే దాని పవర్ అంతా అంతా ఇంత కాదు మేడం. వాడు కొడుతుంటే చూసుకుంటున్నానంటే ఇది నమ్మలేకపోవడం ఒక్కడి వల్ల కాదని వాడు కన్ఫర్మ్ గా మత్తి ఇచ్చి ఉంటాడు. ఇంకా మత్తి ఇచ్చినాక కూడా ఇంకా ముగ్గురు ఇద్దరు వచ్చి ఉంటారు. వచ్చి ఒక ముగ్గురు నలుగురు కలిసి చేస్తేనే ఆమె మీరు హైదరాబాద్ ఉంటారా? మొత్తం రక్తమే ఉందా బిడ్డ వాని సామాన్ ఒక్కటి కూడా లేదు మేడం మేడం వాని సామాన్ అసలు వాని దగ్గర రూపాయి ఆడిన సార్ల కొత్త కూడా లేదు. ప్రతి ఒక్క పైసా మాదే ప్రతి ఒక్క వేసుకున్న డైరెక్ట్ అడిగిన వాని దగ్గర ఏం లేదు. వాడు చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి అని మా చేతిలో నా సాలరీ అని ఒక్క రూపాయి చూపెట్టింది కూడా లేదు ఇప్పటికి. మస్తు అన్ని మేమే పెట్టినాం అంతా ఒక్కసారి కూడా తేడా ఇంత తేడా కూడా అది కుట్టుడా తిట్టుడా సంథింగ్ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఏమైనా డౌట్ వచ్చేది సంథింగ్ ఏమైనా అనిపించేది కానీ ఏం లేదు డైరెక్ట్ డెత్ ఇంకా ఏమైనా ముచ్చట్లు అదో ఇదో ఉన్నాయేమన్నా కొంచెం మనకు కొట్టేది మైండ్ కు అరే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి అడగ మమ్మల్ని అడిగినా మేము ఫేస్ టు ఫేస్ అదే కూడా చేస్తున్నాం. నాకు కట్నం కావాలన్నా అది కావాలన్నా నాకు ఇష్టం లేదన్నా ఏమంటే మాటన్నా మాటలకు కొంచెం అర్థం ఉంటుండే. సడన్ గా ఇట్లా డైరెక్ట్ ఏం తెలియకుండా మన దానికంటే 2 రోజుల ముందు అతను మాట్లాడాడు 2 గంటల దాకా 2 గంటల దాకా గట్టిగా మాట్లాడాడు. ఏ లేదు బాబా నువ్వు నాకేం ధైర్యం ఏం అవసరం వచ్చినా నీకే ఫోన్ ఇస్తాను కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడి నాతోటి. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి కన్న ఇంట్లోనే ఇక మనకు అది లేకపోతే ఇంకా ఏముంటుంది చెప్పు. మీరు మాట్లాడండి సంధ్యక్క.